హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థల్లో పర్మనెంట్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. మనకు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్టు, అలాగే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంటు, అలాగే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేటు జూలై 28వ తేదీ నుంచి ఆగస్ట్ 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్కి గాను, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ పోస్ట్కి గాను, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ పోస్ట్కి కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్కి గాను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి స్టెనోగ్రఫరీ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు జనరల్ స్కిల్ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లోను హిందీలోను అయితే మనకు లాంగ్వేజెస్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే 2 hours 30 minutes అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 90 minutes. ఇక్కడ 100 questions ఉంటాయి. 200 marksకి అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు పేపర్ 1కి. పేపర్ 2 చూసుకున్నట్లయితే 1 hour అయితే కేటాయించినారన్నమాట. జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 50 questions ఉంటాయి. 150 marksకి అయితే ఉంటుందన్నమాట. ఈ 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీకు ఏదైతే మీరు కరెక్ట్ చేస్తారో దానికి ఎక్స్ట్రాగా 3 marks అయితే వేస్తారన్నమాట. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. మీరు ఒకటి తప్పు చేసినట్లా 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 50 questions ఉంటాయి. 150 marksకి అయితే ఉంటుందన్నమాట. 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి ఎక్స్ట్రాగా 3 marks అయితే ఉంటాయన్నమాట. 1 నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే రాంగ్ చేసినారో దానికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute అయితే మీరు టైప్ చేయాలన్నమాట. అలాగే హిందీ టైపింగ్ 30 words per minute అయితే మీరు టైప్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్కి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా మనకు బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనైతే మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 200 questions అయితే ఉంటాయి. ఇక్కడ మనకు టైం అలౌటెడ్ చూసుకున్నట్లయితే 2 hours 40 minutes అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 questions ఉంటాయి 50 marksకి. దీనికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 questions ఉంటాయి 50 marksకి. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఒకటి తప్పు చేసింటే మీకు 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే పడతాయి అన్నమాట. ఇక థర్డ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపరైజేషన్ చూసుకున్నట్లయితే 100 questions ఉంటాయి 100 marksకి. దీనికి కూడా మీరు ఏదైతే రాంగ్ చేస్తారో దానికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫరీ ఎగ్జామ్ అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ది అప్లికెంట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు ఈ జాబ్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే
ఇక్కడ మీరు బాగా చూసుకున్నట్లయితే అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతీయులు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గ్యాస్. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూస్తున్నట్లయితే ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకైతే 500 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట అన్రిజర్వ్ కేటగిరీ. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనేది పూర్తి ప్రాసెస్ అయితే ఉంది. దీన్ని చూసి మీరు అయితే చేసుకునండి. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. అందరికీ థ్యాంక్ యూ.